ఎన్నాడు కూడా ముఖం తెలియనోడు ఎమ్మెల్యే అయిండు, సమాజానికి పరిచయం లేనోడు కూడా మంత్రులైనారు, అసలు కలలో కూడా ఊహించని వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు. ఈ నిరుద్యోగులు పెట్టిన భిక్ష సీఎం పదవి ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. అసలు ఒక్క సీటు కూడా రాదు, ఈ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది, కోమాలో ఉంది అనుకున్న పార్టీకి ఏకదం 64 సీట్లు ఆయన పొత్తు పెట్టుకున్నాడు. ఒకటి మొత్తం 65 సీట్లు ఇచ్చిన ఘనత నిరుద్యోగులది. ఈ చిక్కడపల్లి లైబ్రరీలు ఉన్నారు, మరి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినాయా, హ్యాపీగా ఉన్నారా, వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంది అనేది అడుగుదాం. ప్రజాపాలన కాదు, ఆ ప్రజాప్రభుత్వం అసలే కాదు, విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అది. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. రైతులు వీళ్ళంతా వదిలేశారు. ఈ నిరుద్యోగ సమస్యలలో వీళ్ళు ఈ ఉద్యోగాలను సరిగా నింపమంటే జాబ్ క్యాలెండర్ దగ్గరికి పోతారు. జాబ్ క్యాలెండర్ అవసరం లేదు, జాబ్ క్యాలెండర్ జనవరి ఎండింగ్లో ఇచ్చుకో. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్కి టైం పొందనలేదు. ఫర్ ఎగ్జాంపుల్గా డిఎస్సి టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. ఒక హెచ్జిటి అభ్యర్థి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టు చదవాలి. టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్కి మధ్యలో 5 ఎగ్జామ్స్ రాసినాం. ఒకటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినాం, డిఏఓ ఎగ్జామ్ రాసినాం, హాస్టల్ వెల్ఫేర్ రాసినాం. మళ్ళీ ఈ టెట్ నుంచి డిఎస్సికి 2 కొత్త సబ్జెక్టులు యాడ్ అయినాయి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే కరెంట్ అఫైర్స్. ఈ 2 ఒక 20 రోజులలో 2 సబ్జెక్టులు చదవడం ఎంతవరకు సాధ్యం? దయచేసి ముఖ్యమంత్రి గారికి తెలుస్తలేదన్నారు. రోడ్ల మీద ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి తెలియకపోవడం ఏంది అర్థం కాదు. మరి మధ్యలో ఉన్న వాళ్ళు తెలియజేస్తలేదా, మా సమస్య అర్థమవుతలేదా? దయచేసి రాష్ట్రం మొత్తంలో మరీ ముఖ్యంగా డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి డిఎస్సి అభ్యర్థులు చాలా మానసిక వేదనకు గురి అవుతున్నారు, చదవలేకపోతున్నారు. మేము ఏం అడగట్లే, మేము ఆస్తులు అడుగుతలే, జస్ట్ టైం అడుగుతున్నాం. ఒక 2 నెలల టైం అడుగుతున్నాం. టైం అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. 10 ఏళ్ళ నుంచి పడలేదా? ఒక 2 నెలల టైం ఇస్తే మీ సొమ్మేం పోతుంది? మేము చూసుకుంటాం కదా తర్వాత. దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, మాకు ఒక 2 నెలల టైం ఇవ్వండి. పోస్టులు పెంచడం మీ ప్రధాన డిమాండా, పోస్ట్ పోన్ చేయడమే ప్రధాన డిమాండ్? వాళ్ళు పోస్టులు పెంచే వైఖరి అయితే కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో టైం అడుగుతున్నాం. టైం ఇస్తేనన్నా ఉన్న పోస్టులతోటి సరిదిద్దుకుంటాం. వాస్తవానికి పోస్టులు పెంచాలి, మేము కొట్లాడుతున్నాం. ఎందుకంటే సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే 25,000తోటి డిఎస్ చేస్తాను. ఇచ్చిన 5,000కు ఒక 6,000 కలుపుకొని 11,000 అంటున్నాడు. ఆల్రెడీ ప్రమోషన్ల ద్వారా 12,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే మెగా డిఎస్ వేయొచ్చు. ప్రాబ్లం ఏంది మరి, ఎందుకు వేయట్లేరు? అసలు నిజం చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వంలోనైనా ఏదైనా విద్యార్థులు ధర్నాలు ర్యాలీలు చేస్తే రెస్పాన్స్ ఉన్నది, కానీ వీళ్ళు మాత్రం నిమ్మకి నీరెత్తనట్టు ఇన్ని రోజుల నుంచి మోతిలాల్ దీక్ష కూడా చేసిండు. ఈ దీక్ష ముఖ్యమంత్రి ఆయన అంతవరకు ఎందుకు వెళ్ళలేదు? వీళ్ళ దగ్గరికి తిరిగి లెటర్లు ఇచ్చి మా బాధను చెప్పుకొని విసిగి వేసారిపోయినాం. చీమ కుట్టినంత కూడా ఇవి రాజకీయ నాయకులు స్పందించట్లేదు. మా బాధను అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు పెద్దగా ర్యాలీ చేసారు, ఎలక్షన్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళి డీజేలు పెట్టి తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్న ఇంకా గదరన్న పాట పాడిన పాట ఏం పాట అది 3 రంగుల జెండా పెట్టని వేసుకున్నాడు. అంటే మామూలు కాదు, మీరు డ్యాన్సులు, కేకలు, ఈలలు, ఆ స్టేజ్ మీద కోదండ రామ్ సార్కు సన్మానం, ఆయన భుజాల మీద ఎత్తుకున్నారు. మరి ఇవాళ వెంకట వచ్చిండు, ఎన్ఎస్సీ వాళ్ళు చాలా మంది వచ్చారు. మీకు గుర్తుంది అవన్నీ విజువల్స్? అవన్నీ గుర్తున్నాయి. నేను ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక మాట అన్న, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి, మీకు భవిష్యత్తులో పని ఉంటుందని చెప్పిన. నిజం చెప్పాలి, కోదండరామ్ జరుగుని మా మాతోనే అన్నాడు. నిజం చెప్పాలంటే సార్, కోదండరామ్ సార్ ఎక్కడ పోయిండో అర్థమైతలే మాకు. ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు బయటకు వచ్చినారు. ప్రతి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి ఇవన్నీ జెన్యూన్ ఇష్యూస్. ఇవన్నీ ఆయన కనిపిస్తలేవా కోదండరామ్ సార్ గారికి? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కాకముందుకు లీడర్ ఉంటుండు, లీడర్ దాటిపోయి రాజకీయ నాయకుడు అయిన తర్వాత అసలు విద్యార్థులు అనేదే గుర్తొస్తలే. 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కనీసం పరామర్శించడానికి రాలే కోదండరామ్ సార్. మా సమస్యలు నిజంగా మీకు సమస్యలు అనిపిస్తలేవా? జాబ్ క్యాలెండర్ ఇప్పుడు అడగట్లే, మేము ఉన్న ఉద్యోగాలకి టైం అడుగుతున్నాం.
ప్రతి ఎగ్జామ్కి ఇప్పుడు ఒకప్పుడు ఒకటే ఉద్యోగం ప్రిపేర్ అయ్యేటోళ్ళం, ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఒకటి మిస్ అయితే ఇంకొకటి, ఒకటి మిస్ అయితే ఇంకొకటి, అట్లా ఉన్నది కాబట్టి టైం అడుగుతున్నాం. ప్రతి ఎగ్జామ్కి 2 నెలల గ్యాప్ అడుగుతున్నాం. దయచేసి మాకు టైం ఇవ్వాలని కోరుతున్నాం. ఇవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళు మొండిగా ఉన్నట్టున్నారు. అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది. దున్నపోతు మీద ఎంత భారీ వర్షం పడ్డా ఇంకా దులుపుకుంటుంది, కానీ దానికి అసలు నొప్పి తెలుస్తుంది కదా. నిజం చెప్పాలంటే కేసీఆర్ 10 ఏళ్ళకు రాక్షసుడైండు నిరుద్యోగుల పాలిట. ఈయన 6 నెలలకే రాక్షసుడైండు. అంతేనా? 6 నెలలకి ఇంత వ్యతిరేకత ఇక్కడ లేదు. నువ్వు నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నా, ఇంతకంటే ఇంకేం కావాలి నీకు? చెడు అసలు నేను అడుగుతున్నా ఇప్పుడు మీ అందరి దృష్టిలో